హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి మార్కెట్ అనేది కొంచెం డ్రాప్ డౌన్ అయింది. అంటే పడిపోయిందో లేకపోతే కన్సాలిడేషన్ అయిందో వాటెవర్. సో మనం వేరే కంట్రీ జపాన్ లాంటివి తీసుకుంటే జపాన్‌లో ఒక 20 ఇయర్స్ వరకు రిటర్న్స్ లేవు. సేమ్ అదే ఇంపాక్ట్ మనకి ఇప్పుడున్న గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ వల్ల వాటెవర్ రీజన్స్ వల్ల గాని ఒక 10, 20 ఇయర్స్ సేమ్ అదే కన్సాలిడేషన్ గాని లేకపోతే డ్రాప్ డౌన్ అవుతుందా? సో అయిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్ఐపిస్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆపేయమంటారా? లేకపోతే అలాగే కంటిన్యూ చేయమంటారా? సో బేసిక్‌గా మనము కంపారిజన్ ఒకసారి చూస్తే ఫస్ట్ థింగ్ అసలు జపాన్ అండ్ ఇండియాని డైరెక్ట్‌గా కంపేర్ చేయొద్దు. మనం కేస్ స్టడీ ఎగ్జాంపుల్‌లాగా తీసుకుందాం. ఫస్ట్ థింగ్ అసలు ఇండియా అంత లాంగ్ స్ట్రెచ్ కన్సాలిడేషన్ జరగదు. 10, 20 ఇయర్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎన్ని ఇయర్స్ తీసుకుంటది? 5 ఇయర్స్ ఆల్రెడీ మన చరిత్రలో కూడా 5 ఇయర్స్ తీసుకుంది కన్సాలిడేషన్. ఇందాకలే 2008-2013 పాస్ట్ చూడండి. అదే ఫ్యూచర్ ఇస్తుందంటే క్వెషన్ మార్క్ అవును. సో బేసిక్‌గా పాస్ట్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఫ్యూచర్ మారుతది. ఓకే. ఇక్కడ ఏంటి అనంటే జపాన్ కండిషన్‌లో వాళ్ళ యావరేజ్ ఏజ్ గ్రూప్ 48 అయితే మన ఇండియన్ యావరేజ్ ఏజ్ గ్రూప్ 28. వాళ్ళ పాపులేషన్‌తో కంపేర్ చేస్తే మన ఇండియన్ పాపులేషన్ ఆల్మోస్ట్ ఇంటూ 10 టైమ్స్ ఆర్ 12 టైమ్స్ ఉంటుంది. అవును. ల్యాండ్ సైజ్ కూడా జపాన్‌తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 10-12 టైమ్స్ మనది బిగ్గర్ సైజ్. సో బేసిక్‌గా వాళ్ళకి లేని అడ్వాంటేజెస్ మన దగ్గర చాలా ఉన్నాయి. లైక్ మన పాపులేషన్ మనకు ఒక పెద్ద స్ట్రెంత్. అండ్ వాళ్ళ ఇన్ఫ్లేషన్ తక్కువ, వాళ్ళ జీడీపీ తక్కువ. వేర్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ 6-7%. జపనీస్ ఇన్ఫ్లేషన్ విల్ బి అట్ 1-2%. అది చాలా తక్కువ. సో బేసిక్‌గా వాళ్ళ దగ్గర జీడీపీ గాని, ఇన్ఫ్లేషన్ గాని ఏది ఉండదు వాళ్ళ దగ్గర, నథింగ్ అసలు. సో బేసిక్‌గా వాళ్ళు సాచ్యురేషన్‌లోకి వెళ్ళిపోయారు. కన్జంప్షన్ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు ఏమైనా ఉంటే ఎక్స్‌పోర్ట్ చేసుకోవడమే కానీ కన్జంప్షన్ సెల్ఫ్ కన్జంప్షన్‌కి జనాభా లేరు. సో మన స్టోరీ అది కాదు. బట్ మార్కెట్‌లో కన్సాలిడేషన్స్ జరుగుతాయి. 1.5 ఇయర్ చూసారు. ఈ 1.5 ఇయర్ కన్సాలిడేషన్‌లోనే చాలా ఎస్ఐపీలు ఆపేశారు. కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి ఎస్ఐపీ బుక్ 20,000 కోట్ల దగ్గర ఏదో మార్జినల్ మెయింటైన్ చేస్తుంది కానీ పాత వాళ్ళైతే ఆపేస్తున్నారు. సో మార్కెట్‌లో రిటర్న్స్ ఇచ్చేది మార్కెట్ కన్సాలిడేషనో, మార్కెట్ బుల్ రన్నో కాదు. ఇన్వెస్టర్ బిహేవియర్. ఇప్పుడు 2008 నుంచి 2013 వరకు ఒక కన్సాలిడేషన్ జరిగింది. ఆ గ్యాప్‌లో మార్కెట్ పడ్డది, పెరిగింది 50%. అప్పుడు లెహ్మన్ బ్రదర్స్ కొలాప్స్. పడ్డది, పెరిగింది. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్. 2008 పీక్ నుంచి మళ్ళీ నెక్స్ట్ సేమ్ లెవెల్‌కి రావడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ టైం అంతా మార్కెట్ వాలటైల్ రేట్‌లోనే ఉంది. పెద్దగా ఏమీ రిటర్న్స్‌ని డెలివర్ చేయలేదు. ఎవరైతే ఆ 5 ఏళ్ల పాటు రిటర్న్స్‌ని చూడకుండా కన్విక్షన్ తోటి ఇది డిస్కౌంట్ సేల్ అనుకొని కొనుక్కుంటూ వచ్చారో ఆ తర్వాత వాళ్ళందరికీ మ్యాసివ్‌గా రిటర్న్స్ వచ్చాయి. ఓకే. ఓకే. సహజంగా అందరూ ఏం చేస్తుంటారంటే మార్కెట్ రిటర్న్స్ ఏమైనా చూద్దాం అప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని వెయిట్ చేస్తారు. మార్కెట్ ఆల్రెడీ రిటర్న్స్ ఇచ్చేసింది. అప్పుడు నువ్వు చూస్ చేసేదేంటి? అవును. ఎవరైతే మార్కెట్ ఇప్పుడు ఎవరినైనా కానీ ఇంకో మాటలే చెప్తా. జీవితం ఒక మనిషిని ఎప్పుడు రివార్డ్ చేస్తుంది? ఎవడైతే ఒక పనిని నమ్ముకొని డిసిప్లిన్‌గా చేస్తూ ఉంటాడో ఆ పని వాడిని రివార్డ్ చేస్తుంది. దట్ ఈస్ ద నేచర్స్ లా. నువ్వు దాన్ని నమ్మలే. నీకు రివార్డ్ ఎందుకు వస్తుంది? అవును. నువ్వు అది పెరిగిన తర్వాత పెట్టావు. నువ్వు దాని రంగులు చూసి వచ్చావు. ఆ రంగు చూసి వచ్చినప్పుడు నీకు రివార్డ్ వస్తుందా? రాదు కదా. సో ఇక్కడ ఇన్వెస్టర్ బిహేవియర్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో సాధ్యమైనంత వరకు కన్సాలిడేషన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కువ యూనిట్లు అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయాలి. యు ఆర్ గెటింగ్, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. యు ఆర్ బయింగ్ 100 రూపీస్ యూనిట్ అనుకుందాం. యూనిట్ రైట్ 100 రూపాయలు అని అనుకుందాం. ఒక 1000 రూపాయలు పెట్టి ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి. యూజువల్లీ మీకు ఎన్ని యూనిట్స్ వస్తాయి? ఒక 10 యూనిట్లు వస్తాయి. అనుకోకుండా మార్కెట్ కొద్దిగా కిందకి పడింది అనుకున్న 20%, 80 రూపాయలకి అట్లా వచ్చింది. ఎన్ని యూనిట్లు వస్తాయి? 10 కాకుండా ఇంకొక 2-3 ఎక్స్ట్రా వస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది? రెగ్యులర్గా 10 కొనాల్సిన వాళ్ళు మీకు ఇక్కడ 13 యూనిట్లేనే. మార్కెట్ లోవర్ లెవెల్లో కన్సాలిడేట్ అయింది. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి ఇంకో కేసులో, అది 120 రూపీస్ అయింది. అప్పుడు ఎన్ని యూనిట్లు వస్తాయి? 10 రావాల్సింది 8 వస్తాయి, 9-8 వస్తాయి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ యూ గాట్ లెస్. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది? మార్కెట్ కన్సాలిడేట్ అయినప్పుడు ఆ లెవెల్లో కన్సాలిడేట్ అయితే సేమ్ లెవెల్. ఇప్పుడు మార్కెట్ ఒకటే స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది కదా, కిందకి పైకి ఉంటుంది. సో యావరేజ్గా కిందకు వస్తే 12, పైకి వస్తే 10, యావరేజ్గా 11 యూనిట్లు అక్యూములేట్ చేశారనుకోండి. మార్కెట్ ఒకేసారి బౌన్స్ అయింది. అప్పుడు ఏమవుతుంది? ఈ యూనిట్లన్నీ ఒకేసారి మీకు అడ్వాంటేజ్ ఇస్తాయి. అలా కాకుండా మార్కెట్ మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయగానే పైకి వెళ్ళి కూర్చుంది అనుకోండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీరు అక్యూములేట్ చేసింది తగ్గిపోద్ది కదా, మీకు రిటర్న్ వచ్చేది యూనిట్ హోల్డింగ్ మీదనే కదా. సో బేసిక్గా కన్సాలిడేషన్స్ ఆర్ గుడ్ ఫర్ అక్యూములేషన్ జోన్స్. ఓకే. మార్కెట్ ఇప్పుడు అక్యూములేషన్ జోన్లో ఉంది. సో మ్యూచువల్ ఫండ్లో ఎంత కుదిరితే అంత అక్యూములేట్ చేసుకోవాలి. 5% పడ్డదా, ఇంకెక్కువ అక్యూములేట్ చేసుకోండి. ఇంకా 5 పడ్డది, ఇంకెక్కువ అక్యూములేట్ చేసుకోండి. అక్యూములేషన్ ఈజ్ నీడెడ్. మార్కెట్లో న్యూస్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం అన్నింటినీ పట్టించుకోవాల్సిన లేదు. మార్కెట్లో 2 విధానాలు ఉంటాయి టు బై ఏ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఎనీ ప్రోడక్ట్. ఫాలో ద న్యూస్ ఆర్ ఫాలో ద ప్రైస్. ఇఫ్ యూ ఫాలో ద న్యూస్, ప్రైస్ రియాక్షన్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. ఓకే. మార్కెట్ నీకు టైం ఏది ఎంట్రీ తీసుకోవడానికి, డెసిషన్ తీసుకోవడానికి. సో ఇప్పుడు కానీ కొంతమంది ఇదే ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు యూనిట్స్ పెరుగుతాయి మార్కెట్ పడినప్పుడు అని. సో కొంతమంది
పెట్టినప్పుడు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేశారు, రేపు మార్కెట్ పడిపోతది. సో, అక్కడే వాళ్ళు డ్రాప్ డౌన్ అవుతారు. ఏంటిది మ్యూచువల్ ఫండ్స్ పెట్టానంటే పడిపోతుంది మళ్ళీ ఏంటి? సో, అదే వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళు 7 ఇయర్స్, 5 ఇయర్స్ లాంగ్ రన్‌లో గేమ్ ఆడతామని వాళ్ళు అనుకుంటారు. కానీ సెకండ్ డేకి వాళ్ళు డ్రాప్ డౌన్ అవుతారు. అనుకునే ఫస్ట్ వస్తారండి ఎవరైనా. ఆ! సో, మార్కెట్‌లో లాంగ్ టర్మ్ ఉంటే రిటర్న్స్ వస్తాయి అని తెలిసే వస్తారు. కానీ మార్కెట్‌లో ఒకసారి వాలటాలిటీ రాగానే ఎవ్వరూ మ్యూచువల్ ఫండ్‌ని హోల్డ్ చేయరు. సెబీ రికార్డ్ ఏం చెప్తుంది అనంటే 3 సంవత్సరాలకు మించి రిటైల్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఉంచట్లేదు అని వచ్చింది. మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ 3 సంవత్సరాలు డబ్బులు బయటికి తీసేస్తున్నారు వాళ్ళు. నువ్వు వచ్చేటప్పుడు లాంగ్ టర్మ్ అనుకుని వచ్చావు కదా! ఇందాక నేను ఫస్ట్ ఒక మాట చెప్పా. మార్కెట్‌లో రిటర్న్స్ ఇచ్చేది, మ్యూచువల్ ఫండ్స్‌లో రిటర్న్స్ ఇచ్చేది మార్కెట్ పెరగటం వల్ల కాదు. ఇన్వెస్టర్ బిహేవియర్ వల్ల రిటర్న్స్ వస్తాయి. నువ్వు లాంగ్ టర్మ్ అనుకొని వచ్చినప్పుడు మార్కెట్ 1.5 ఇయర్, 2 ఇయర్స్ కన్సాలిడేట్ అయినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఎక్కువ అక్యుములేట్ చేసుకుంటే నీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా! యూ హావ్ ప్రిపేర్డ్ దట్ ఎస్ఐపి విల్ టేక్ 7 ఇయర్స్. లంప్ సమ్ విల్ టేక్ 5 ఇయర్స్. యూ ఆర్ ప్రిపేర్డ్ కదా! మరి షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్స్‌తో నీకేంటి పని? ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నావు? యూ నో కదా మార్కెట్‌లో నాయిస్ ఉంటదని. ఇదే బిహేవియర్. ఓకే. దీన్నే హ్యూమన్ బిహేవియర్ అని అంటారు. బిహేవియర్ వల్ల లాసెస్ వస్తాయి. బిహేవియర్ వల్లనే వాళ్ళు ప్రాఫిట్స్ పోగొట్టుకుంటారు. సో, ఇక్కడ బేసిక్ అక్కడ ఎంఎఫ్‌డి రూల్ వచ్చేది. దట్ ఈస్ ద టైమ్ వెన్ నాకు కూడా ఫోన్‌లు చేస్తున్నారు మా వాళ్ళు. హ్మ్. ఏంటండి ఇట్లా పడిపోతుంది, భయమైతుంది, చిరాకొస్తుంది, పెట్టగానే రెడ్ పడ్డది. సింబల్ కనిపిస్తుంది. ఆ? రెడ్ సింబల్ కనిపిస్తే, రెడ్ కలర్ కనిపిస్తే భయమేస్తుంది. అంతే భయమేస్తది అందరికి. ఏంటంటే రిటర్న్స్ రావట్లేదు. 15లు ఎంతెంతో రిటర్న్ వస్తాయి అనుకుంటే ఏమీ రావట్లేదు, నెగెటివ్ వస్తున్నాయి ఏంటండి అని అంటే, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారని అడుగు. లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. లాంగ్ టర్మ్ అయిందా? అవ్వలేదు కదా! మరి ఎందుకు మాట్లాడుతున్నారు? టైం తీసుకుందామండి. మార్కెట్‌లో వోలటిలిటీ ఈస్ మోస్ట్ కామన్. నెంబర్ 2 ఇన్వెస్టర్‌కి పండగ రోజులు ఏంటి అంటే కింద పడ్డప్పుడే. డిస్కౌంట్ సేల్ అప్పుడే కదా మనకు ఫెస్టివల్. అవును. మరి డిస్కౌంట్ సేల్ జరుగుతుంటే భయపడుతున్నారు ఏంటండి మీరు? ఇంకా అక్యుములేట్ చేయాలి. అక్యుములేట్ చేయండి. పంపింగ్ చేయాలి గట్టిగా. బై మోర్ యూనిట్స్. ఇంతకు మించిన దివాళీ సేల్ ఇంకోటి ఉందా? కొనండి. పడే కొద్ది కొనండి. హ్మ్. ఎక్కడికి పోతుంది మార్కెట్ పెరగకుండా? అమ్మో మార్కెట్ పూర్తిగా పడిపోతారంటే మీ ఉద్యోగం కూడా ఉండదు, కంగారు పడకండి. అది సాధ్యమా అని అడిగా. మీ కంపెనీ షట్టర్ మూస్తారా అని అడిగా. మూయరు. మరి ఇదెందుకు మూసుకుంటారు? ఇక్కడ ఉండేది వాళ్ళే కదా. అవును. మీ కంపెనీ, వాళ్ళ కంపెనీ, వాళ్ళ కంపెనీ అయ్యే కదా ఇక్కడ లిస్ట్ అయింది. మరి అది నిజం కానప్పుడు ఇది ఎట్లా నిజం అవుద్ది? సింపుల్ లాజిక్ అండి. ఏమీ కాదు. డిస్కౌంట్ సేల్, హ్యాపీలీ బై ఇట్. అంతే. అంతే. కన్సాలిడేషన్ ఇస్ గుడ్ ఫర్ మార్కెట్ స్ట్రక్చర్. లెట్ ఇట్ కన్సాలిడేట్. ఓకే. ఇండియాకి లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ యోగాలు అయితే ఇప్పుడు లేదు, జాతకాల్లో కరిగినట్లే. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. అసలు